హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో అంతకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్కి అయితే తోటకూర కర్రీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసి తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో కుక్ అవ్వనిద్దాం. వంట చేసుకుంటూనే ఇంకా నేనైతే అంట్లు కూడా రుద్దేశాను అండ్ అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. టైం అప్పుడే 6:30 అయిపోయింది. సో రైస్ కూడా తొందరగా ఉడికితే ఇంకా బాక్సులో పెట్టేయడమే. అండ్ అలాగే స్నాక్స్ కోసం అయితే బఠానీలు అండ్ నువ్వుల లడ్డు పెడుతున్నాను. నువ్వుల లడ్డు ఒక్కటే తినడానికి బోరింగ్ అనిపిస్తుందని టైంపాస్గా బఠానీలు కూడా పెడుతున్నాను. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం అయితే చిప్స్ పెడుతున్నాను. కార్న్ చిప్స్ ఉంటాయి కదా, సో అవి పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేయాల్సిందే, టైం అయిపోతూనే ఉంది. మనం ఎంత తొందరగా లేచి హడావిడి చేసినా పిల్లల దగ్గర మాత్రం లేట్ అవుతూనే ఉంటుంది డైలీ. సో ఇంకా బాక్సెస్ స్నాక్స్ అయితే కంప్లీట్గా పెట్టేశాను అనమాట. ఇంకా క్లోజ్ చేసేయడమే. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను, కుక్ అయిపోతుంది. సో ఇంకా 2 విజిల్స్ వస్తే రైస్ కుక్ అయినట్టే. చూసారు కదా, విజిల్స్ వచ్చేసినాయి అప్పుడే. చూసారు కదా, ఈ విధంగా తోటకూర అయితే నేను ఒక 10 మినిట్స్ సిమ్లోనే కుక్ అవ్వనిచ్చాను అనమాట. అలాగే కొంచెం కారం పిల్లల కోసం కదా తక్కువనే వేస్తున్నాను. సో ఎల్లిపాయలు కారం దంచి వేయొచ్చు, కారం వేసిన తర్వాతనైనా వెల్లుల్లి ఇలా దంచి వేయొచ్చు. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, బాక్స్లో పెడుతున్నాను. ఇంకా హడావిడి మాత్రం తగ్గేదే లేదు. నాకైతే ఫీవర్ వచ్చింది, బట్ అయినా కూడా ఇంకా తగ్గేదే లేదు. ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంచుతాం ఫీవర్ వస్తే. ఆల్రెడీ మొన్న ఒక 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి అండ్ హాలిడేస్కి బిఫోర్ కూడా 1 డే ఇంట్లోనే ఉన్నారు పిల్లలు నాకు ఫీవర్ వచ్చిందని. అందుకని ఇంకా ఇంట్లో ఉంచట్లేదు. అలాగే లేచి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపాలని ప్రిపేర్ చేస్తూనే ఉన్నా. ఇంకా బాక్సెస్ కూడా పెట్టేశాను. కర్రీ రైస్కి అయితే తక్కువనే పెడుతున్నా, ఎందుకంటే కర్డ్ రైస్ ఉంటుంది కదా, కొంచెం లీవ్ చేస్తున్నారని చెప్పేసి కర్రీ రైస్ తక్కువ పెడుతున్నాను అనమాట. ఇంకొచ్చారు మా దయ్యాలు ఇద్దరు. బాక్సులు పెట్టడం కంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, మోసేటట్టు ఇబ్బంది పడుతున్నారు బాక్సులు పెట్టడానికి కూడా. మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోయారు ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళకి తినిపించడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏందో మా పెద్ద పాప తడబడుతుంది. సో ఇది మన వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.